స్వాగతం. ఎప్పటిలాగే ఒక మంచి కళాకారుడితో నేను ఈ రోజు మీ ముందున్నానండి. మరి తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేం పాటలు పాడి వినిపిస్తారో తనని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు చిత్తరంజన్ దాస్ అండి. ఓకే, ఎక్కడ ఉంటారు? నేను కల్వకుర్తి అండి. కల్వకుర్తి. మా ప్రాంతం వచ్చేసి బైరాపూర్, వెల్దండ మండలం, బైరాపూర్, నాగరంగ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తుంటారండి? నేను కల్చరల్ యాక్టివిటీస్ టోటల్ సింగర్ అండి. నేను సింగర్. ఓకే, సూపర్. ఓకే, ఇక నేను నా గమనం మొత్తం పాటలు పాడుకుంటూనే ఉంటున్నాను. వేరే పని ఏం లేదు. వేరే పని ఏం లేదు. ఓకే, మొత్తం సింగింగ్ తో పాటు శృతిలయ కల్చరల్ అకాడమీ అని ఒక అకాడమీ స్థాపించుకొని ఆ అకాడమీ ద్వారా కొంతమంది పిల్లలకి ఈ డాన్సెస్, ఫోక్, అదేవిధంగా వెస్టర్న్, క్లాసికల్, అదేవిధంగా నాలాగానే కొంతమంది పిల్లలు తయారయ్యాలన్న ఆలోచనతో సింగింగ్ కూడా మేము నేర్పిస్తూ ఉంటాం పిల్లలు. సూపర్ అండి. ఇంకా మనం చాలా మాట్లాడుకునే చాలా ఉంది ఎపిసోడ్ కాబట్టి ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే యాక్చువల్గా నేను ఈ రోజు ఉన్నాను అంటే మా అమ్మా నాన్న కారణం కాబట్టి ఫస్ట్ మా నాన్నకు సంబంధించినటువంటి ఒక పాటతోటి స్టార్ట్ చేస్తండి. నాన్న 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 నీ
మేధావులు మా అమ్మా నాన్న కాబట్టి అమ్మా నాన్న జన్మనిచ్చింది కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను కాబట్టి అంత గొప్ప వాళ్ళకి నిజంగా వాళ్ళ పాదాలకు నేను నమస్కారం చాలా చేసుకుంటున్నాను. సంతోషం అండి. మంచి పాటతో స్టార్ట్ చేశారు మీరు. నాన్న గొప్పతనం గురించి చెప్పారు. తను ఏంటి, ఎంత గొప్పవారు అనేది వివరించారు చాలా చక్కగా. ఓకే, ఇంకా మీ గురించి చెప్పండి. యాక్చువల్గా నాకు పాటలు అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఎప్పుడు నేను ప్రతి వేదికమైన పాడుతూ ఉంటాను. అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తుపాస్తులు లేవు. చిన్నప్పటి నుంచి కూడా మేము రైతు కుటుంబంలో పుట్టాము. ఆస్తులు అంతస్తులు మా తాతలో మా తండ్రులు మాకు సంపాదించి పెట్టలేదు. పాటనే ప్రాణంగా తీసుకొని ప్రతి ఊర్లో కానీ ఎంతో మంది విద్యార్థుల చింతన, అదేవిధంగా పాఠశాలలోకి వెళ్ళేసి వాళ్ళ చైతన్యం చేస్తూ ఉంటాం ఆ పాట ద్వారా. అందుకోసమే మన దేవరకొండ భిక్షపతి అన్న నిజంగా ఎక్సలెంట్ ఆ పాట నాకు చాలా ఇష్టం. మంచి అంటే నేను ఏదైతే అనుకుంటా ఉన్నానో మంచి మెసేజ్, ఆ మెసేజ్ లో ఉన్నటువంటి ఆ చరణం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఒకసారి తప్పకుండా. అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తుపాస్తులు లేవు. కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిలిసి ఎన్ని ఊళ్ళు తిరిగి గెలిసి వస్తేము. నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నాము పాటమ్మా. ఉన్ననాడు కలిసి తింటాము, లేకుంటే నిన్ను దర్శకుంటాము. నిజంగా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు చాలా మంది నన్ను ఎవరు ఓదార్చలేదు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా నేను ఒక సింగర్ గా పుట్టినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. గాడ్ ఇస్ గిఫ్ట్ అనుకుంటా, దేవుడు ఇచ్చినట్టు వరం అనుకుంటా. నాకు ఏ కష్టం వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ ఫస్ట్ పాట పాడుకుంటా. నేను పాట పాడుకుంటే నాలో ఉన్నటువంటి కష్టాన్ని మొత్తం మర్చిపోతా, నాలో ఉన్నటువంటి బాధ మొత్తం మర్చిపోతా నిజంగా. కాబట్టి పాట నాకు నిజంగా ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటది. లాస్ట్ గా నేను చనిపోతుంటే కూడా పాట పాడి చనిపోవాలనిపిస్తుంది. అంత గొప్ప త్యాగం చేయాలనిపిస్తుంది పాఠమని నిజంగా. అందుకోసమే నీ తోడు ఉంటే బాధకుండాలని తెలియనోళ్ళు కొందరు. అప్పుడప్పుడు పాఠశాలలో నేను పాట పాడుతూ ఉంటుంటే కొంతమంది విద్యార్థులు అంటుంటారు, అన్న నీలాగా నేను పాడాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటుంటారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అప్పుడు నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అందుకోసమే నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు. ఎంత కాకుకాడైనా బాతురుముల నిన్ను బతిమిలాడుతాడోయమ్మా. నీవు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదు అమ్మా. ప్రతి ఒక్క కళాకారుడికి ఇదే ఉంటుందండి. ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ఫస్ట్ పాటే గుర్తుకొస్తుంది వాళ్ళకి. చాలా చక్కగా వివరించారు. ఓకే, మీరు పాఠశాలలో చేస్తుంటారా? అంటే పాఠశాలలో మా వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దాంట్లో ద్వారా వందే మాతరం ఫౌండేషన్ సహకారంతో శృతిలయ కల్చరల్ అకాడమీ అనేది నేను స్థాపించుకున్నాను. దాని డైరెక్టర్ నేనే. సో దాని ద్వారా పిల్లలకు నైతిక విలువలతో ఉన్నట్టు విద్యను ఏ విధంగా మనం అభ్యసించాలి, తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలి, గురువులు ఏ విధంగా చూసుకోవాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలని మోరల్ వాల్యూస్ సంబంధించిన పాటలు మేము పాడుకుంటూ విద్యార్థులు చైతన్యం చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు
వచ్చినప్పుడు చాలా విలేజ్లలో కాలు గజ్జ పెట్టడం, భుజాన గొంగడేయడం, మన పల్లె ఏంటి, మన యాస ఏంటి, మన భాష ఏంటి అనే దానిపైన చాలా మంది అక్కాచెల్లెలకు అన్నదమ్ములకి చాలా చైతన్యం చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ వచ్చింది, ఇప్పుడు ఇంకా మనలాంటి కంపల్సరీ ఒక జీవనోపాధి కావాలి కాబట్టి, అదేవిధంగా సొసైటీ మనం సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ వచ్చిన తెలంగాణ గురించి చెప్పవసరం లేదు. కాబట్టి విద్యార్థులకు మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క గోల్ ఏ విధంగా ఇచ్చేవారనే ఆలోచనతోటి శృతిలయ కల్చరల్ అకాడమీ సంస్థను మనం నిర్మించుకొని ఇప్పుడు విద్యార్థులకి చక్కగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చాలా చక్కటి శిక్షణ అండి. ఓకే, మరొక చక్కని పాట. అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ముందుకెళ్ళాలి, మనతో పాటు కొంతమంది కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కాన్సెప్ట్. కానీ ఇప్పుడున్న రోజులలో ఏంటి అంటే అన్నదమ్ములకు పడట్లేదు. ఒక అన్న ముందుకెళ్తుందంటే తమ్ముడికి ఈర్ష్య. అంటే ఇట్లా చాలా మందికి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ 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 ఉద్దేశం ఏంటి అంటే కనుమరుగైపోతున్న కళలను వెలికి తీయాలి, చాలా మందికి సమాజానికి పరిచయం చేయాలి, మాలాగా ఉన్నటువంటి టాలెంట్ ఉన్నటువంటి కళాకారుల్ని అంటే ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మీ లోపల ఉంది. మీ ఆలోచనకు నిజంగా మా శరీరం మా కళాకారుల తట్టుకెళ్ళి. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా మీలాగా ఆలోచన చేసేసి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులను కానివ్వండి, అదేవిధంగా అక్కాచెల్లెలను కానివ్వండి ముందుకు తీసుకెళ్ళాలి. అంటే టాలెంట్ ప్రోత్సహించాలనేది నేను అనుకుంటా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో వాళ్ళ టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే మనం ఎక్కడ పోతాం అని చెప్పేసి అనే సమాజం తయారైపోయింది. స్వార్థం, ఎక్సలెంట్ స్వార్థం. ఈ స్వార్థం మీదనే నిజంగా మా జయరాజన్న మంచి మాట అంటాడు. మా జయరాజన్న అంటారు, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్ళతోటి మార్చనా, మనసా మనసా నీ మర్మవేటో ఎరుగనైతి, మనసా చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా, చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిసే పాడుగుణం ఎందుకో, పాడుగుణం ఎందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్ళతోటి వాచనా, మనసా మనసా నీ మర్మవేటో ఎరుగనైతి, మనసా గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా, లెక్కలేని పదములెన్ను ఎక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా, లెక్కలేని పదములెన్ను ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువెందుకో, నేను నాదనే మాట మరువెందుకో, స్వార్థమనే బందికాన విడువెందుకో, నీవు విడువెందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా నీ మర్మవేటో ఎరుగనైతి, మనసా మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా. సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా, మనిషిలోని హనుమనువును మార్చగలిగినా, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా, మనిషిలోని హనుమనువును మార్చగలిగినా, మనసులున్న మాయ కొరలు తుంచవెందుకో, మనసులున్న మాయ కొరలు తుంచవెందుకో, మనిషిలాగా ఒక దినము బ్రతుకవెందుకో, నీవు బ్రతుకవెందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా నీ మర్మవేటో ఎరుగనైతి, మనసా
ఈ అంటే మనం ఏది ఆలోచించిన మనసుతో ఆలోచిస్తా ఉంటాం కాబట్టి మన మనస్సును మంచిగా కంట్రోల్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎదగాలని ఒక ఆలోచనతో అందరూ ఉండాలని చెప్పేసి మా భావన. ఓకే అండి, చాలా చక్కటి పాట పాడారు మనసు గురించి. మనసు మన కంట్రోల్లో ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాము. అది కంట్రోల్లో లేకపోతే ఎన్ని విధాలుగానే తీసుకెళ్ళిపోతుంది, చెడు కానీ దేనికైనా కానీ. చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఓకే, ఇంకేం పాడాలనుకుంటున్నారు? నేను పాడకంటే ముందుగా మీరు అంటే యాంకరింగ్ చాలా ఎక్సలెంట్ చేస్తున్నారు. మీ వాయిస్ బాగుంది. అంటే ఏమన్నా మీరు పాటలు ఏమైనా పాడతారా? ఎట్లా పాడతారండి? ఓహో సూపర్. అయితే పాట అంటే ఒక పాట పాడదామండి, ఇద్దరు కలిసి ఒక పాట పాడదామా? తప్పకుండా. ఓకే రైట్. గున్నా గున్నా మామిడి సింగింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా వాడుతున్నారు, చాలా వండర్ఫుల్ గా వాడుతున్నారు. థాంక్యూ సో మచ్. మీరు ఎక్కడైనా వాడినారంటే ఎక్కడైనా సాంగ్స్? నేను ఆర్కెస్ట్రా చేస్తుంటాను. ఓహో ఓకే 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 ఓకే. ఇప్పుడు ఏం పాడతారు? రైతుల గురించి కానీ మహిళల గురించి కానీ? ఓకే, మహిళల గురించి అంటే నిజంగా నాకు సాంగ్ గుర్తొచ్చిందండి. నాకు యాక్చువల్ గా ఈ పాట నేను 5వ తరగతిలో విన్నాను. 5th క్లాస్ లో మా సారు వాడుతుంటే బాలయ్య సార్ అని చెప్పేసి మా గురువు. సో తను ఆడపిల్లల గురించి పాట పాడినప్పుడు అసలు ఆ మెసేజ్ అంటే నాకు తెలియదు. అప్పుడు 5th క్లాస్ లో మనకి భావం తెలియదు కదా, చిన్నపిల్లలం కాబట్టి. సో ఈ పాట నేర్చుకోవాలనేది నాకు అనుకుంటే అతను కూడా అనుకుంటాను, బాగా ప్రోత్సహిస్తుంటాడు. ఈ పాట వాడు దాస్ బాగా నీకు బాగా మంచి సెట్ అవుతుంది, ఈ పాట నేర్చుకోమని చెప్పి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా ఉంటుండే. రాపించాడు కూడా సాంగ్. అవునండి, ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము. ఓకే, అయితే ఈ పాట నిసార్ అన్న రాశాడు. నిసార్ గారు రాశాడు. అంటే ఒక ఆడపిల్ల పుట్టి నుంచి మొదలుకుంటే చనిపోయేంత వరకు ఆమె కష్టాలు ఏంటి అనుకుంటాయి. సో నిజంగా ఇప్పుడున్న సందర్భంలో, ఇప్పుడున్న సమాజంలో ఈ సృష్టికి మూలం ఒక
అంటే మన అమ్మ సృష్టికి మూలం అమ్మ అంటుంటారు కదా. సో ఆడపిల్లలు లేని ఒక సృష్టి లేదు. సో దీనికి సమాజంలో ఏం చేస్తుందంటే మాకు ఆడపిల్లలు వద్దు మగ పిల్లలు కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా దయచేసి చెప్తా ఉన్నా, ఉన్నటువంటి సమాజానికి అందరికి తమ్ములకు చెల్లెలకు అందరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మన ఆడపిల్లలకి కంపల్సరీ వెలుగులోకి రానివ్వండి. ఆడపిల్ల అవరికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని చెప్పేసి అన్నారు. సో దాని అందరూ మీరందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడులు లేనిది లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి, ఆడులు లేనిది లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి, ఆడపిల్లలు పుట్టే మూతులే పూసేరు పిల్లలా మోములే పూసేరు పిల్లలా మోములే పూసేరు పిల్లలా మోములే పూసేరు పిల్లలు లేపి అడ్డుకుంటేసేరు వాడిని బడికి పంపించేరు వాడిని బడికి పంపించేరు వాడిని బడికి పంపించేరు ఆడపోతేడెందుకు ఉండాలిగా ఆడపోతేడెందుకు ఉండాలిగా ఆడపిల్లల గురించి చాలా చక్కగా వివరించారు. ఎవరికైనా జాబ్ చేస్తే ఇంత శాలరీ అని ఉంటుంది, కానీ తను ఎంత కష్టం చేసినా ఇంటర్ చాకరీ చేస్తుందండి అమ్మ, కానీ తనకి ఏ జీతం అనేది ఉండదు, ఏ రోజు రెస్ట్ అనేది ఉండదు, హాలిడే అనేది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా చుట్టాల వంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే
కంపల్సరీ పని చేయాల్సిందే. చేయకపోతే ఒక మాట అంటారు, చేస్తే ఒకటి. అది ఎప్పటికీ జీవితాంతం ఆడవాళ్ళకు ఈ కష్టాలు అనేది, ఇంటి కష్టాలు అనేది తప్పదు. అవునండి, అంటే ఇంటి కష్టాలతో పాటు ఇంటి కష్టాలు సహజంగా ఉంటుంటాయి. సో దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు అందరూ కలిసిమెలిసి, అంటే ఆడవాళ్ళ తేడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు సైంటిస్టులు అవుతున్నారు ఆడవాళ్ళు, లాస్ట్ కు ఇస్రోలో సైంటిస్టులు అయినారు, అంతరిక్షం కూడా ఎక్కుతా ఉన్నారు ఈ రోజు ఆడవాళ్ళు. మరి అలాంటప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఎందుకండి? కాబట్టి ఆడవాళ్ళ తేడా లేకుండా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో సమాజ నిర్మాణం అని చెప్పేసి అంటా ఉంటారు కదా, అప్పుడు ఏ వ్యత్యాసం అనేది ఉండకుండా ఆయా శిక్షణ ఉంటుందని మన ఉద్దేశం. చాలా చక్కటి పాట పాడారు. నిజంగా ఈ పాట రాసినటువంటి నిసారణ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే అండి, ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ గురించి? నా గురించి అంటే నేను యాక్చువల్గా ఇంతకుముందే చెప్పాను, నాకు పాటలు అంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం. అంటే సంగీతం నేర్చుకోలేక చాలా ఇష్టం అండి నాకు, ఇష్టంగా నేర్చుకోలేదు. అంటే అప్పట్లో సంగీతం నేర్చుకోవాలన్న ఆలోచన కూడా మా దగ్గర అసలు మా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కదా. సో అంటే ఈ పాటలు అనేది కూడా మా తాత పాడుతున్నాడంట. నేను మా తాతను చూడలేదు యాక్చువల్గా. మా నాన్న చిన్నప్పుడే మా తాత చనిపోయాడట. అవును. అయితే అంటే మా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు, అదే టోటల్ గా మీ తాతలాగానే పాడుతూ ఉంటారు పాటలు, మీ తాతదే నీకు వచ్చిందని చెప్పి చాలా మంది మాకు చెప్తా ఉంటుంటారు. సో నిజంగా మా తాత పాడుతున్న పాటల్లో కూడా నాకు ఒక పెద్ద మా తాత ఏ విధమైన పాటలు అంటే కోలాటం పాటలు, భజన పాటలు, భక్తి పాటలు చాలా పాడుతుంటాయంట. సో ఆ పాట ఒక అతను రాసి నాకు ఇచ్చాడు, ఈ సాంగ్ ఈ పాట మీ తాత వాడుతూ ఉంటుండే, ఈ పాట నేర్చుకో అని చెప్పేసి అన్నప్పుడు మా మామ లింగే మామ అని చెప్పేసి మా ఊళ్ళో ఉంటుండే. ఇప్పుడు ఆయన మా తాత వాడినటువంటి పాటలు ఈ పాట నేర్చుకో మీ తాత వాడిని అని చెప్పేసి నాకు చెప్పాడు. ఆ పాట మీకు ఇప్పించాలని చెప్పేసి అనుకుంటాను. కట్టే కదా కట్టే కదా మేము చిన్నప్పుడు ఆయన మాకు కోలాటం వేసుకుంటూ ఆయన మమ్మల్ని ఎదిరిపిస్తా ఉంటున్నాడు. అంటే రాయలే కానీ వాళ్ళ పాట ఈ పాట బాగా పాడుతున్నారంట. ఫేమస్ పాట ఈ పాట గుర్తొస్తుందని చెప్పేసి మా అమ్మ లింగే మామ చెప్తుండే, లింగే మామ ద్వారా నేనేసి ఈ పాట నేర్చుకున్నా. కోలాటం నేను చిన్నప్పుడు కోలాటం కూడా బాగా వేస్తా ఉంటుంది. ఒక 3-4 రకాల కోలాటంలో వచ్చినాను. అంటే దసరా అంటే ఇప్పుడు లేదు కానీ నేను చిన్న ఉన్నప్పుడు కూడా 7th 8th క్లాస్ అవుతుంటా 5th క్లాస్ నుంచి కూడా మా ఊర్లో దసరా పండుగ వస్తే మీలా ఆడపక్షులు మొత్తం మా ఊరికి వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు నిజంగా కనుమరుగైపోయారు, ఎవరు రావట్లేదు ఆడపక్షులు. అంటే అప్పుడు వచ్చిన తర్వాత ఊరు వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేసి రచ్చబండ అని ఉంటుండే, రచ్చబండ కాడికి వచ్చేసి కోలాటం 3 రోజులు అండి దుమ్ము రేపుతుండే. అవును, చిక్కు పోరాటం అని చెప్పేసి ఒకటి ఉంటుండే, మూటదారి అని ఒకటి ఉంటుండే, ప్లస్ జడకొప్పు అని ఉంటుండే. జడకొప్పు ఈ 3 పోరాటాలు అవి కూడా మా ఊర్లో వేస్తున్నటువంటి వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నా. ఇప్పుడు అలాంటి పాటలు కన్మరు అయిపోయినాయి కాబట్టి అలాంటి పాటలు మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోయినాయి. అంటే దీంట్లో భాగంగా కూడా ఇప్పుడు సాంగ్స్ అంటే ఇంతకుముందు చెప్పినాయి కదా, పాటలు అంటే నాకు చాలా ఇష్టం.
కానీ చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకోలేదు, అంటే ఆ స్తోమత కూడా లేదు. కానీ మీ ఇంట్లో సపోర్టింగ్ ఎట్లా ఉంటుందండి? సపోర్ట్ అంటే యాక్చువల్గా మా అమ్మ బాగా ప్రోత్సహిస్తూ ఉంటుండే. మా అమ్మ కూడా అప్పుడప్పుడు కర్నూలులకు స్కూళ్ళకి వెళ్తా ఉంటుంటారు కదా, అంటే మొత్తం టోటల్ గా గ్రూపులు అయిపోతా ఉంటుండే. గుత్తలు పడుతుండే, గుత్తలు అంటే తెలుసు కదా, గుత్తలు పడతా ఉంటుండే. షేర్ పోయడం కానీ, అదేవిధంగా కర్నూలు పూలల్లో కానీ, అదేవిధంగా మట్టి మోసుకుంటా కట్టేయాలంటే ఇప్పుడు జేసీబీ గీసీబీలు వచ్చినాయి. కానీ అప్పట్లో మా అమ్మలు తట్టలు పాటలు పట్టుకొని మా నాన్న గడపాలు పెట్టి తవ్వుతా ఉంటుంటే మట్టి తీసుకుపోయి కట్టేస్తుంటుండే. అట్లా గుత్తలు పడతా ఉంటుండే. గుత్తలు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే పాటలు పాడుకునేదంట. ఆ పాటలు పాడుకున్నప్పుడు ఆ శ్రమను మర్చిపోయి ఆనందంగా ఉండేవాళ్ళంట అని మా అమ్మ ఊకే చెప్తా ఉంటుండే. కానీ మా నాన్న అప్పుడప్పుడు బాగా చెప్తా ఉంటుండే, ఎందుకంటే నువ్వు చదువుకుంటున్నావు కదా, చదువుకోక పాటలు పాడుకుంటూ పోతావే, మంచిగా చదువుకోవాలని చెప్పి మా నాన్న చెప్తా ఉంటుండే. కానీ మా అమ్మ అదే మా చెల్లెలు మా తమ్ముడు మాత్రం మంచిగా చిన్న ఉన్నా కానీ బాగా వాడుతున్నావు, నువ్వు బాగా ఎక్సలెంట్ వాడుతున్నావు, అట్లే వాడుతూ అని చెప్పేసి